కూటమి ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగా దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. దర్శిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీల అమలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు దర్శి నియోజకవర్గంలో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు రెండు సంవత్సరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, మన కాన్స్టిట్యున్సీ పరిశీలకులైన డాక్టర్ వెంకయ్య గారికి, నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగనన్న సైనికులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన హామీల ప్రకారం, ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, దమ్ము, ధైర్యం, సత్తా, మమతలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలతో పాటు చాలా హామీలు ఇస్తామని చెప్పేసి, సూపర్ 6 హామీలు ఇస్తాము, దానిపై 140 హామీలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చి పేద ప్రజలందరినీ మోసం చేసి, పేద ప్రజలందరినీ వెన్నుపోటుపడిచి, పేద ప్రజలందరినీ దగా చేసి, బడుగు బలహీన వర్గాలందరినీ వెన్నుపోటుపడిచి కరెక్ట్ గా 2 సంవత్సరాలైంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోరు. మామగా వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి వెన్నుపోటు పడిశారు. అది వాస్తవం. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీలో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల దాటిన ఆడపిల్లలందరికీ కూడా 1500 రూపాయలు వేస్తామని చెప్పి మీరు చెప్పింది వాస్తవం కాదా? హామీలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా, కనీసం ఒక్క మహిళకైనా 1500 రూపాయలు వేశారంటే నేనే వేల. కానీ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళందరికీ, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి కల్పిస్తాము, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో కానీ, ఈ కాన్స్టిట్యున్సీలో కానీ మీరు చెప్పిన ప్రకారం సుమారుగా 10,000 పైచీలకి ఈ కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు, ఒక్కరికన్నా నిరుద్యోగ వృత్తి కల్పించారా? ఉద్యోగాలు ఇచ్చారా అంటే వాళ్ళకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్ల ముందు మన నాయకుడు సుమారుగా 30 లక్షల పైచిలుకలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన ఒకే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అని చెప్తే, ఆ రోజు ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇచ్చే సెంట్ గానీ, అరసెంట్ గానీ సమాధులు పూడ్చుకోవడానికి కూడా సరిపోదన్నా. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క